hello, good evening. Welcome to South India's biggest dance reality show, D20. Is this, sir, my brand? D20 లో ఎలిమినేషన్ రౌండ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి పర్ఫార్మర్ చేసేటువంటి సాంగ్ లో ఎలివేషన్ పెరిగింది, ఎనర్జీ పెరిగింది, దాంతో వచ్చేటువంటి ఎంటర్టైన్మెంట్ పెరిగింది. అంతేకాదు మా జడ్జిలకి టెన్షన్ కూడా పెరిగిపోయింది. ఈ వారం D20 గురించి ఒక్క సెంటెన్స్ లో చెప్పాలంటే రచ్చ రచ్చస్య రచ్చోభ్యః. మరి అలాంటి హై వోల్టేజ్ ఎపిసోడ్ ని స్టార్ట్ చేయాలంటే ఆ హై వోల్టేజ్ ని కంట్రోల్ చేయగలిగేటువంటి మా జడ్జిలను పిలిచేయాలి. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ది ఎనర్జెటిక్ అండ్ స్టైలిష్ విజయ్ బిని మాస్టర్ అలాంగ్ విత్ ది బ్యూటిఫుల్ రెజినా కసెండ్రా. మనం ఎపిసోడ్ ప్రారంభించడానికి మన జడ్జిలు సిద్ధంగా ఉన్నారు, టీవీల ముందు మీరు సిద్ధంగా ఉన్నారు, మన కంటెస్టెంట్లు నేను సిద్ధంగా ఉన్నాం. కానీ ఈ హై టెన్షన్ ఎపిసోడ్ కి ఏమాత్రం టెన్షన్ లేకుండా చాలా ఖాళీగా ఎంజాయ్ చేస్తూ ఇద్దరున్నారు. ఇప్పుడు ఆ ఇద్దరిని పిలిచేద్దాం. తెలుసుగా ఎవరు? జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ a beautiful team leaders. ఈ రోజు మన ఆడలేడీస్ మామూలుగా రెడీ అవ్వాలా. అవును, మంచి మంచి పర్ఫార్మెన్స్ ఉన్నాయి అనుకుంటా. మన సైడ్ అయిపోయింది, ఈసారి వాళ్ళ సైడ్. ఓకేనా? ఈ వీక్ ఎలా ఉండిపోతుంది? ఈ వీక్ మేము ఎంజాయ్ చేస్తాం. జస్ట్ ఎవరు వెళ్తారు, ఎవరు ఉంటారో చూస్తాం. టెన్షన్ అంతా వాళ్ళ సైడే ఉంది. ఫైమాన్ కనుక్కో. వాళ్ళు ప్రిపేర్డా? ఇట్స్ వెరీ గుడ్. చాలా హెవీగా జరగబోతుంది. అందరినీ అల్లాడిస్తాం. సిద్ధంగా ఉన్నారు అల్లాడిపోవడానికి? రెడీ. మరి అటు వెళ్ళి మీరు ఆశీనులు కండి. అల్లాడించడానికి మా వైల్డ్ ఫైర్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. ఆల్ ది వెరీ బెస్ట్. ఫైర్ వర్సెస్ వైల్డ్ ఫైర్ గా మొదలైనటువంటి ఈ కాంపిటీషన్ లో పోయిన వారం ఫైర్ కంటెస్టెంట్స్ మధ్య అంతర్యుద్ధం జరిగింది అండ్ అందులో నుంచి ఒకళ్ళు ఎలిమినేట్ అయ్యారు. అండ్ ఈ వారం వైల్డ్ ఫైర్ కంటెస్టెంట్స్ మధ్య ఈ ఫైట్ జరగబోతోంది. సో ఫైమా, వైల్డ్ ఫైర్ టీం నుంచి ఈ ఫైట్ లోకి ఫస్ట్ వస్తున్నటువంటి కంటెస్టెంట్ ఎవరు? మాధురి. వైల్డ్ ఫైర్ టీం నుంచి జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మాధురి రాథోడ్. అక్క, ఎన్ని రోజులని ఇలా సింగిల్ గా ఉంటో ఆ ఫైర్ టీం కంటెస్టెంట్లు చూడు ఎంత బాగున్నారో. వాళ్ళల్లో ఒకరిని లవ్ చేసి సెట్ చేసుకో అక్క. అవునరా, నాకు కూడా జతిన్ అంటే చాలా ఇష్టం. ఐ లవ్ యూ జతిన్. ఇద్దరు కాదు, ముగ్గురు. కాదు కాదని ఓ పిల్లగో, కాదు కాదని ఓ పిల్లగో, లేదు లేదని ఓ పిల్లగో, లేదు లేదని ఓ పిల్లగో, లేకపోతే పో పిల్లగో. ఇక చూసుకుందాం. అక్క ఒకసారి చూడు. జతిన్ లేకపోతే ఏమైంది అక్క? పక్కనే అభి మాస్టర్ చూడు ఎంత క్యూట్ గా ఉన్నాడో. అబ్బి బాబా, ఆయన అంటే నాకెప్పుడు నుండో క్రష్. అయితే ఎందుకు లేట్? అవునా? అయితే ఇక చూసుకో. అరే, ఇక్కడ మా అబ్బిబాబు మూమెంట్ ఒకటి వేసుకుందాం రా. నాతో వస్తావా రాయలసీమ? కోయ్ కోయ్
అక్క అభిమాస్ ఏం చేస్తున్నాడో చూడు. ఫోన్ లేరా అభి లేకపోతే ఏంటి పక్కనే ఈ సీజన్ టైటిల్ విన్నర్ నా పండు ఉన్నాడుగా. ఈసాల కప్పు నమ్మదే. పండు పండు ఐ లవ్ యూ. అయినా ఈ అబ్బాయిలేంటి పండుని చూసి ఇలా పిచ్చెక్కిపోతున్నారు? ఏదో రోజు రాత్రి లేపుకెళ్ళిపోతే. అక్క ఈ కంటెస్టెంట్లతో పని అయ్యేలా లేదు గాని వాళ్ళ టీం లీడర్ ఆది అన్న ఉన్నాడు చూడు. అది 6 దాటితే ఆ 2 లేకపోతే పనే అవ్వదు. ఏంటక్క అవి? ఆకుల కూర సీసల కల్లుకు అలవాటైన పానమురా పిల్లోడా దిలుగల్లోడా అలవాటైన పానమురా పిల్లోడా దిలుగల్లోడా అలవాటైన పానం మీదికి వయ్యో రంచుల సీరలురా సిన్నోడా చిత్రాలోడా వయ్యో రంచుల సీరలురా సిన్నోడా చిత్రాలోడా ఆకుల కూర సీసల కల్లు ఆకుల కూర సీసల కల్లు ఆకుల కూర సీసల కల్లు అలవాటైన పానమురా పిల్లోడా దిలుగల్లోడా అలవాటైన పానం మీదికి వయ్యో రంచుల సీరలురా సిన్నోడా చిత్రాలోడా. అలా అయితే నువ్వు ఇంకా సింగిల్ గా ఉండాల్సిందే అక్క. నాకేంట్రా, నాకు నా విజయ్ పిన్ని మాస్టర్ ఉన్నారుగా. ఆయనకి నువ్వు నచ్చాలిగా. నచ్చనంటావా? కళ్ళకు కడియాలు ముక్కుకు ముక్కేరా చెవులకు దుద్దులు పెట్టుకున్నా కళ్ళకి కాటుక సెంపకు సుఖాన్ని తిద్దినాను ఎట్టు చూడరాదా నా కళ్ళ కడియాలు నచ్చలేదా నేను నచ్చలేదా రామిరెడ్డి నా ముక్కుకు ముక్కేరా నచ్చలేదా నేను నచ్చలేదా రామిరెడ్డి కళ్ళ కడియాలు నచ్చలేదా నేను నచ్చలేదా రామిరెడ్డి నా ముక్కుకు ముక్కేరా నచ్చలేదా నేను నచ్చలేదా రామిరెడ్డి. ఐ లవ్ యూ మాస్టర్. సిరిసిల్లెల్లినాడు సీరలెన్నో తెచ్చినాడు సిరిసిల్లెల్లినాడు సీరలెన్నో తెచ్చినాడు సీర కట్టినడమన్నాడమ్మా నాకు సింగోపి నడమన్నాడమ్మా. యూజువల్లీ ఇలాంటి సాంగ్స్ మన పండు చేసి ఎంటర్టైన్ చేస్తుంటాడు, కానీ సర్ప్రైజింగ్లీ వాళ్ళ మాధురి చేశారు అండ్ చాలా చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. 1 కాదు 2 కాదు 3 కాదు 4 మొత్తానికి 5 కొలాబ్ రిక్వెస్ట్లు వాళ్ళ మామూలు మ్యాటర్ కాదు. కానీ ఫైనల్లీ ఏంటైంది ఎటు కొలాబ్ తెలుసు కదా, తెలిసిందే కదా ఇంకా ఓడి అమ్మా బిన్నే. రాకెట్లు వేయాలన్నా జాకెట్లు ఇవ్వాలన్నా ఆయనే. సో బ్యాక్ టు ద పర్ఫార్మెన్స్. రజనా గారు ఎలా అనిపించింది మీకు ఈ పర్ఫార్మెన్స్? చాలా ఫన్ అండ్ ఎంటర్టైనింగ్ పర్ఫార్మెన్స్ ఇది. ఫోక్ ఆల్వేస్ ఇస్ అ హిట్ అన్నమాట ఇక్కడ, అండ్ దట్ ఈస్ యువర్ ఫోర్టే. సో మంచి సాంగ్ సెలెక్ట్ చేశారు అండ్ చాలా బాగా చేశారు కూడా ఇవాళ. దేర్ ఇస్ నాట్ వన్ ప్లేస్ వేర్ ఐ ఫెల్ట్ లైక్ ఎనర్జీ తగింది, లేదంటే ఓ యూ ఫర్గాట్ యువర్ స్టెప్. ఆ కాన్ఫిడెన్స్ ఉంది, యూ హ్యావింగ్ ఫన్ ఆన్ స్టేజ్ అనమాట. అండ్ ప్రదీప్ మాస్టర్ చాలా మంచి కొరియోగ్రఫీ, యూర్ ట్యాపింగ్ ఇన్ టు హర్ ప్లస్ పాయింట్స్ అనమాట. సో అమేజింగ్, వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. విజయపిని మాస్టర్ మీకు డెడికేట్ చేసినటువంటి ఈ పాట మీకు ఎలా అనిపించింది? మాధురి అండ్ ప్రదీప్ మాస్టర్ సాంగ్ సెలెక్షన్ బాగుంది, మంచి మంచి పెప్పి సాంగ్స్ తీసుకున్నారు. ఆ సాంగ్స్ వింటే ఆటోమేటిక్ గా మన ఫుడ్ ట్యాప్ అవుతుంటది. సో అలాంటి సాంగ్స్ తీసుకుని మీరు చాలా చాలా బాగా చేశారు. నాకు ఇందులో బాగా నచ్చింది కొరియోగ్రాఫర్ వీడియో మ్యాచ్ చేశారు, అంటే ఒకరు డెడికేట్ చేసి వాళ్ళది ప్రాబ్లం ఏంటనేది కరెక్ట్ టైమింగ్ కి వీడియోతో మ్యాచ్ చేశారు. ఆ సీక్వెన్స్లు బాగున్నాయి. దాని తర్వాత పండు మనల్ని ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తుంటాడు, బట్ నిజంగా మీరు చెప్పినట్లు ఈ రోజు మాత్రం మాధురి సూపర్ గా ఎంటర్టైన్ చేశారు. అండ్ ప్రదీప్ మాస్టర్ గురించి చెప్పాలి, లాస్ట్ వీక్ ఎలిమినేషన్ రౌండ్ లో తన్ని ప్రాపర్ గా మీరు ఒక చాక్లెట్ కాన్సెప్ట్ చేసి సేవ్ చేయించారు. ఈ రోజు కూడా ఈ పర్ఫార్మెన్స్ అంతే బాగుంది. థ్యాంక్ యూ మాస్టర్.
ప్రాపర్ గా తన్ని ఎలాగా తనకి ఏం చేస్తే బాగుంటది అన్నది విషయం మీకు తెలుసు అండ్ మీరు అలాగే చేసుకుంటూ వెళ్తున్నారు. అది కొరియోగ్రాఫర్ కి కావాల్సిన క్వాలిటీ. సో వెరీ గుడ్ ప్రదీప్ మాస్టర్ అండ్ మాధురి, మీరు చాలా చాలా బాగా చేశారు, కాన్ఫిడెంట్ గా చేశారు, స్మైల్ చేస్తూ చేశారు. అనిల్ కన్నా హైలైట్ లాస్ట్ లో నాకు డెడికేట్ చేశారు. లవ్లీ మాస్టర్, దట్స్ బీయింగ్ ఎ స్పోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. మరి సో ఈ డెడికేషన్స్ ఇస్తూ చేసినటువంటి ఈ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చేటువంటి సీక్రెట్ స్కోర్స్. బ్రో, ఎస్ మై బ్రో. వైల్డ్ ఫైర్ లో ఎలిమినేషన్ ఉంది కదా, ఎస్ ఉంది. అంటే ఎవరు ఉండొచ్చో ఎవరు పోవచ్చో మనం చెప్పలేం కాబట్టి నువ్వు ఏం చేస్తావు? నేను ఎవరిని ఏం చేయను. అరే మైక్ తీసుకో, అరే మైక్ తీసుకో. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. కాదు అది పడుతున్నటువంటి వేదన నిజం. ఎవరు వెళ్ళిపోతారో తెలియదు ఈ వారం. నిజంగానే మాస్టర్ అంతే కదా, ఎవరు ఉంటారో ఎవరు తెలియదు మనకి. చూసారు కదా లాస్ట్ వీక్ ఎవరు ఉన్నారో ఎవరు వెళ్తారో చెప్పలేము, ఎందుకు పోయారో కూడా చెప్పలేము. అటు పక్క ఉన్నారు కదా, ఎలాగూ ఎవరు ఉంటారో ఎవరు వెళ్ళిపోతారో తెలియదు కాబట్టి ఈ రోజు నీ పక్కన ఎవరు కూర్చుంటే బెటర్ అని నువ్వు అనుకుంటున్నావు. ఎవరు లేరన్నా. అలా కాదురా, నీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఎవరైనా ఒక్కరు పాపం వెళ్ళిపోవచ్చేమో అన్న ఉద్దేశంతో ఇక్కడ పక్కన కూర్చోబెట్టుకోవచ్చు. లేదన్న, ఎలా వెళ్ళిపోతారో వాళ్ళ ఎలా పర్ఫార్మెన్స్. ఏంట్రా ఎలిమినేషన్ సరే, అసలు వెళ్ళిపోతారనేది పక్కన పెట్టరా. ఈ ఎపిసోడ్ లో నీ పక్కన ఒకరు కూర్చుంటే బాగుందంటే ఎవరిని చూస్ చేసుకుంటావు? అలా ఎందుకన్నా చూస్తే నేను అడుగుతున్నారా జనరల్ గా ఎవరైతే బెటర్? దిశ అన్న. దిశ ఇలా రారా. నువ్వు మ్యాచింగ్ ఏమో వేరే వాళ్ళకి వేసుకొచ్చి పిలిచేదేమో వేరే వాళ్ళని పిలుస్తారు. వీడి ప్రకారం వీడి పక్కన దిశ ఉంటే బాగుంటది, నా ప్రకారం నా పక్కన శర్వరి ఉంటే బాగుంటది. శర్వరి ఇలా రారా. మీ అందరి సమక్షంలో నేను చాలా ఒక మంచి కార్యక్రమం చేయబోతున్నా. జతిన్, నీ చెయ్యి. తెలిసిందే పిల్ల కన్నులకే వెలుగొచ్చేలా. శర్వరి, అరే అసలు నేనేం చేస్తానో తెలియకుండా చేయగలుగుతావేంట్రా? శర్వరి, జాతకాలు చూస్తావా ఏంటి? జాతకం చూడడానికి, కలపడానికి కాదు. శర్వరి చెప్పు. నీ జాతకం ప్రకారం ఇంకొక 2 days లో నువ్వు నీ ఎక్స్ లవర్ ని మళ్ళీ కలవబోతున్నావు. జతిన్, నీ జాతకం ప్రకారం నీ కొత్త లవర్ కి బ్రేకప్ చెప్పబోతున్నావు. జతిన్, 5 పిల్లలు రా జతిన్ నీకు. శర్వరి, ఇటు కూర్చుంటావా? నేనే ఇటు కూర్చుంటాను. ఇటు జల్లు. ఏదో రిసెప్షన్ వేసుకొచ్చినట్టు వేసుకొచ్చారా ఇద్దరు? ఎంతకి తెగించారా? జతిన్, ఎందుకు క్వైట్ గా ఉన్నావు? ఏం లేదు మాస్టర్. నీ పర్ఫార్మెన్స్ చూడడానికి మదర్ వచ్చారు కదా? అవును. ఉన్నారు, ఇక్కడే ఉన్నారా? ఎవరు మదర్? వాళ్ళు జతిన్ వాళ్ళ మదర్ వచ్చారు. అమ్మా నమస్కారం. అమ్మా, ఇదంతా మీకు తెలిసిందే కాబట్టి మీ ముందు చేయాలని అంతే. అసలు నాకు ఇంకొక ఇంటర్వ్యూ చేయాలని ఉంది. జతిన్ వాళ్ళ తమ్ముడు. వాడి తమ్ముడు. ఖచ్చితంగా వాడిని ఇంటర్వ్యూ చేయాలి. వాడి దగ్గర చాలా విషయం ఉంది వీడికి సంబంధించి. ఉన్నాడా తమ్ముడేడ్రా? ఆ పాడ్కాస్ట్ ఫినిష్ చేసేద్దామా? తమ్ముడు వాడు చూడు రెడీగా ఉన్నాడు. వాడి దగ్గర ఏవో చాలా రహస్యాలు ఉన్నాయి. వాడు రెడీగా ఉన్నాడు. నీకు అతను పరిచయం ఉందారా? ఏమని పిలిచేదానివి? మామూలుగా మాట్లాడుకుంటారు మీరిద్దరైనా? ఆహా, విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, రష్మిక మందన. ఒరే దుర్మార్గుడా, పిల్లారా, ఇంతకీ నీ బేబీ ఎవరో కూడా తెలియాలి నాకు. సో వైల్డ్ ఫైర్ టీం నుంచి నెక్స్ట్ రాబోతున్నటువంటి కంటెస్టెంట్ ఎవరు? మా నుంచి నెక్స్ట్ వచ్చేది రిషిక. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ రిషిక. రే ఏంట్రా, ఏమైంది? నాకు కల వచ్చిందిరా, అందులో దయ్యాలు లేచి డాన్స్ ఆడుతున్నాయిరా. కానీ ఎలా చేశాయో తెలుసా? ఈ భూమిలోన ఎప్పుడు
ఎప్పుడంట నా బుద్ధిలోన నువ్వు చుచ్చు పెట్ట ఈ నల్లమల అడవి ఎంత పెద్దదైనా ఈ అగ్గి పుల్ల తానెంత చిన్నదైనా ఈ నల్లమల అడవి ఎంత పెద్దదైనా ఈ అగ్గి పుల్ల తానెంత చిన్నదైనా ఈ చిన్న అగ్గి పుల్ల భగ్గుమంటే ఇంకా ఈ నల్లమల అడవి కాలి బూడిదవ్వదా ఉసురే పోయనే కదిలే పెదవులు చూడగనే ఓ ప్రేమకు తప్పించి వేడుతూ ఉన్న మనసును ఇవ్వవే మగనాడా అగ్గి పండును అని తెలిసి అడుగుతూ ఉన్న ఉడుకు రుచి ఒంటికి మనసుకు ఆమడ దూరం కలిపే తెలియదుగా మనసే చెప్పే మంచి సలహా మాయ శరీరం వినదు కదా తమనే తొలిచే నా పరువము బరువు కదా చిలిపి చిలకే మరి నవ్వని కులికే కదా ఈ మన్మథ తాపం తీరునా ఈ పూనకాల కోడి పెట్ట తీర్చునా ఈ మాయగారి పిచ్చి తెచ్చి మన్నించెనా చంద్రుడు సూర్యుడు చుట్టి ఒక చోట చేరిపోయే సత్యము సత్యము నేడు చీకటింటి నీడలాయే ఇది కొత్త కాదు పాతబడ్డ జగతికి తను కాచుకోదు కళ్ళు లేని కట్టడిది మన సొంతమంటూ గీసుకున్న గిరి ఇది దాని మొక్కలెన్నో లెక్క పెట్టి చూడు మరి మబ్బులు విడిచిన సూర్యుని చూసి మొక్కలు వెచ్చును తామర దూరం భారం చూడనిదొకటే నీకు పుట్టిన ప్రేమరా పామ ఫేరా అన్న తేడా తెలియదులే పామే అయినా ఇక వెనకడుగుండదులే చితి మంటలు రేగిన వేళలో నా కన్నుల చల్లని నీరు పేనే మట్టి కలిసిన మదిలో నీవే చంద్రుడు సూర్యుడు చుట్టి ఒక చోట చేరిపోయే సత్యము సత్యము నేడు చీకటింటి నీడలే ఉసురే పోయనే కదిలే పెదవులు చూడగనే జడ్జెస్ ఎలా అనిపించింది మన క్యూట్ గోస్ చేసినటువంటి పర్ఫార్మెన్స్ రెజినా గారు? నైస్ జాబ్ రిషిక. నాకు ఎంట్రీ చాలా నచ్చింది. ఇట్ వాస్ కొత్తగా ఉంది. ఓన్లీ రిషిక కెన్ ఫిట్ ఇంటూ దట్ సూట్ కేస్. అంత పెద్ద సూట్ కేస్ కూడా లేదు అది. And all the lifts, all your flips, everything was on point. Your movements, your sync. మీతో చేసిన అబ్బాయి ఎవరు? సురేష్ మ్యామ్. మీరు చాలా బాగా చేశారు అండ్ ఇద్దరు యువర్ సింక్ వాజ్ సో గుడ్. ఇట్ వాజ్ ఆన్ పాయింట్. నాకు సాంగ్ కొంచెం స్లోగా అనిపించింది. దెన్ యూ ఆల్ డిడ్ వన్ ఫాస్ట్ వర్జన్ ఆఫ్ ఇట్ as well. All in all, the choreography was really good. Rishika, fabulous job and nice performance and lighting కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. Thank you.
థ్యాంక్ యూ రెజినా గారు. విజయపిని మాస్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకరికి ఎవరికో డ్రీమ్ లో వచ్చింది, ఆ డ్రీమ్ ఏంటి, వాళ్ళు గోస్టులు డాన్స్ చేస్తున్నాయి అన్నారు, అవి ఎలా డాన్స్ చేస్తున్నాయి అన్నది స్టేజ్ మీద చూపించారు. బట్ అది చూపించేటప్పుడు మీరు దానికి ఒక వరల్డ్, ఒక అంబియన్స్ క్రియేట్ చేశారు. అంటే ఎంకల సమాధులు, ఓల్డ్ గా క్లాత్స్, ఆ డస్ట్ గానీ, అది ఆ సెటప్ చూసే మనం ఆ వరల్డ్ లోకి వెళ్ళిపోయాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆ సెటప్ బాగా చేసినందుకు వెరీ గుడ్ ఫర్ ద కొరియోగ్రాఫర్. ఆ బాక్స్ లో స్లైడ్ అవ్వకుంటూ రావడం, అది ఓపెన్ చేసేటప్పటికి అందులో రిషికా ఫిట్ అవడం, లైక్ రజనీ గారు చెప్పినట్లు అందులో రిషికాయే ఫిట్ అవ్వగలదు, ఇంకెవరు ఫిట్ అవ్వలేరు. అంటే కంటెస్టెంట్స్ అందరూ ఉన్నారు, బట్ ఒక అమ్మాయి ఫ్లిప్స్ అన్ని వేసి ప్రాపర్ గా ల్యాండింగ్ అవన్నీ చేయగలదంటే అది రిషికా మాత్రమే. నాకు ఆ బోన్ బ్రేకింగ్ సౌండ్ మీద మీరు చేసిన ఎఫెక్ట్స్ అన్ని చాలా బాగా నచ్చాయి. మీ ఫ్లిప్స్ బాగున్నాయి. అండ్ స్పెషల్లీ లాస్ట్ లో ఇక్కడికి వచ్చి చేశారు కదా, లెన్స్ పెట్టుకుని అలాగా చిన్న బ్లోయర్ ఎఫెక్ట్ లో, అది కూడా క్యూట్ గా ఉంది. సో ఓవరాల్ గా చాలా బాగుంది. ఐనో మణికంఠ అండ్ రిషికా జస్ట్ స్టార్ట్ చేశారు, ఒక్కొక్కరు అండర్స్టాండ్ చేసుకుని డెఫినెట్ గా మైండ్ బ్లోయింగ్ స్టఫ్ ఇవ్వబోతున్నారని చెప్పి. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ విజయపిని మాస్టర్. మరి క్యూట్ గోస్ చేసిన పర్ఫార్మెన్స్ కి మీ సీక్రెట్ స్కోర్స్. వైల్డ్ ఫైర్ టీమ్ నెక్స్ట్ వస్తున్నటువంటి కంటెస్టెంట్ ఎవరు? నెక్స్ట్ వాళ్ళందరినీ అల్లాడించడానికి మా సైడ్ నుంచి శ్వేత నాయుడు వస్తుంది. శ్వేత నాయుడు అల్లాడిస్తానంటే నువ్వెలా నమ్మేవారు అసలు? ఆవిడ కోసమే మేమందరం అల్లాడిపోతున్నాం. అబ్బా, వైల్డ్ ఫైర్ టీం నుంచి మనందరినీ అల్లాడించడానికి, ఎంటర్టైన్ చేయడానికి లెట్స్ వెల్కమ్ శ్వేత నాయుడు. Hey chiquita, ¿cómo estás? What a beauty, Rosalina, eh? Come to me, my little pigeon. Wow, my baby. Oh my beautiful girl, do you really wanna get on the floor? Oh my, get ready girl, let's get a rock and a roll. Oh my beautiful girl, do you really wanna get on the floor? Oh my, get ready girl, let's get a rock and a roll. చారుశీలా స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల మల్లెపూల మాఫియాల రేపినావే గుండెలోన గోల హాట్ 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 మెక్సికన్ టెకీలా చిక్కునావే చిన్ననాటి ఫ్యాంటసీలా ఓ బాటు బాటు పిచ్చ క్యూట్ ఇండియన్ మసాలా నీ స్మైలే లవ్ సింబలా కొత్త గుంది కిక్కు చేతి కందనే సోకు బ్లాంకు చెక్కు మర్క్యూరీ మప్పుని పూలతో చెక్కితే శిల్పమై మారిన సుందరి కాముడు రాసిన గ్లామరు డిక్షనరీ నిన్నడు పంపున చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల మల్లెపూల మాఫియాల రేపినావే నాలోన గోల.
చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల మల్లెపూల మాఫియాల రేపినవే గుండెలోన గోల జడ్జెస్ కౌబాయ్ గెటప్ లో సెటప్ లో వచ్చి అష్రఫ్ మాస్టర్ అండ్ శ్వేత నాయుడు చేసిన ఈ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది విజయ్ మాస్టర్? ఒక కూబాయ్ కాన్సెప్ట్ తీసుకుని ఫస్ట్ చాలా మంది కొంచెం మంది అమ్మాయిని ఏడిపిస్తుంటే అక్కడ ఒక హీరో వచ్చి ఫైట్ చేసి వాళ్ళని కిల్ చేసేసి అక్కడి నుంచి అమ్మాయితో ఒక బ్యూటిఫుల్ డ్యూయెట్ వేసుకున్నారు. ఇది కాన్సెప్ట్ మీది. ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది. బట్ ఒక చిన్న డౌట్ అంటే మధ్యలో ఒక హార్స్ సౌండ్ వస్తున్నప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, ఏంటది? ఏంటి ఎక్స్ప్రెషన్ చిన్న ఫీలింగ్ కాదు, చిన్న ఫీల్ అది. సేమ్ నువ్వు ఏడుంటే తెలుస్తుంది అది ఎంత ఫీల్. అది ఏంటని ఫీల్, నీ ఫీల్ అది అమ్మాయి చేస్తే అమ్మాయి పట్టుకోగానే నీకు వచ్చిన ఫీల్. ఓకే రైట్. నిజంగా గుర్రం కూడా అంత ఇవ్వదండి. ఓకే, నాకు బాగా నచ్చింది ఏంటంటే కొరియోగ్రఫీలో మీ ఇద్దరు ఫోర్గ్రౌండ్ లో చేస్తున్న బ్యాక్గ్రౌండ్ లో ఇంకో కొరియోగ్రఫీ జరుగుతుంది. స్పెషల్లీ ఆ స్టెప్స్ మీద ఏదో కొరియోగ్రఫీ పార్ట్ నడుస్తుంది. అంటే నువ్వు చేస్తున్నదో సింక్ చేస్తున్నారు, లేదా శ్వేత చేస్తున్న సింక్ చేస్తున్నారు, ఇద్దరు కాంబినేషన్ చేస్తున్నారు. అదంతా ఒక టైమింగ్ లో జరుగుతుంది. నాకు అది బాగా నచ్చింది. అది కాకుండా శ్వేత మీరు చాలా చాలా బాగా చేశారు. అండ్ అష్రఫ్ మీరు ఒక నీ మూమెంట్ చేశారు, అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ అది మళ్ళీ కాంబినేషన్ లో ఇంకో నీ మూమెంట్ ఇద్దరు చేశారు, అది కూడా చాలా చాలా బాగా చేశారు. ఆల్ ద బెస్ట్, కీప్ గోయింగ్ శ్వేత. వెరీ వెరీ గుడ్. మాస్టర్ ఇది ఈ సాంగ్ బబ్లు ఇంకా బాజీ ఇద్దరు కలిసి చేశారు మాస్టర్. బజ్జీ దారా డన్ గైస్, వెరీ గుడ్, చాలా బాగా చేశారు. నాకు కొరియోగ్రఫీ పార్ట్ బాగా నచ్చింది. వెరీ గుడ్. థ్యాంక్ యూ విజయ్ మాస్టర్. రెజినా గారు? శ్వేత, ఆనెస్ట్లీ ఐ కెన్ సీ యూ గ్రోయింగ్ అనమాట త్రూ ద ఎంటైర్ సీజన్ ఫ్రమ్ వెన్ యూ జాయిన్ టిల్ నౌ. ఇది సెకండ్ టైం మీరు చేస్తున్నారు కదా హారర్ ఇది. దాని నుంచి ఇప్పుడు వరకు దే సో మచ్ ఆఫ్ అ డిఫరెన్స్. ఐ సీ దట్ యు ఆర్ నౌ మూవింగ్ మచ్ బెటర్. అవన్నీ ఉంది. అండ్ ఎస్పెషలీ మీ ఫుట్ వర్క్ అని చాలా బాగుంది. మీ సోలో బిట్ చాలా బాగుంది. యు నో, అండ్ ఆల్సో మాస్టర్ చెప్పినట్టే కొరియోగ్రఫీ లైక్ 2-3 things happening at the same time, కానీ it was all going together అనమాట. And your expression Shweta at the same time అన్ని చాలా బాగున్నాయి. Ashraf master, the choreography was really really good. Thank you. And Shweta, I see that confidence in you. అలాగే మెయింటైన్ చేయండి. Amazing performance. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. మరి ఈ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చేటువంటి సీక్రెట్ స్కోర్స్? సో చూశారు కదా, ఇది ఈ రోజు మన వైల్డ్ ఫైర్ టీమ్ లో కంటెస్టెంట్స్ మధ్య జరిగినటువంటి ఫైట్. మిగిలినటువంటి ఫైట్ రేపు రాత్రి 9:30 గంటలకి చూద్దాం. అంటిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్. నేను మీ నందు సైనింగ్ ఆఫ్. గుడ్ నైట్.